మొదటి కీర్తన 3. అతడు నీటి కాలువల యోరను నాటబడితే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఈ యొక్క కీర్తనలో మనం ఏ రీతిగా ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఫలించగలము అనే మాటలు ఈ యొక్క కీర్తనలో రాయబడి ఉన్నాయి. అంతేకాదు మనం ఎలా సఫలీకృతం అవ్వాలో కూడా ఈ యొక్క కీర్తన తెలియజేస్తుంది. చాలామంది సఫలీకృతం కాకపోవడానికి, విఫలం అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దాని కారణం ఏంటి అని అంటే మొదటి వచనంలోనే చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చాలామంది దుష్ట ఆలోచనలు తీసుకోవడం, దుష్టుల యొక్క ఆలోచన ప్రకారం నడవడం కారణంగా కూడా కొంతమంది వారి జీవితాల్లో సఫలం కాలేకపోతున్నారు, వారు ఫలించలేకపోతున్నారు, ఓటమికి కారణం అవుతా ఉన్నారు. ఈ రోజున ఓటమి మన సమస్యలో ఓటమికి కారణం కాకుండా, ఓడిపోకుండా మనము ఫలించాలి, మనము దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మనం ఎంత మాత్రము కూడా దుష్టుల ఆలోచన అనేది తీసుకోకూడదు. హిజ్కియా తన యొక్క జీవితంలో చాలా ఎక్కువగా ఫలించాడు, చాలా ఎక్కువగా వృద్ధి పొందాడు. కారణం ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, వాక్యానుసారంగా బ్రతికాడు, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకున్నాడు, దేవునికి అనుకూలంగా జీవించాడు. అందుకే అతడు చాలా విషయాల్లో వృద్ధి పొందాడు. యోసేపు కూడా తన యొక్క మనుషుల ఆలోచనలు, దుష్టుల ఆలోచనలు కాదు కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారం వెళ్ళాడు కాబట్టి దీవించబడ్డాడు. కానీ కొంతమంది భక్తులు ఉన్నారు, కానీ వారు దేవుని యొక్క ఆలోచన ప్రకారం కాకుండా దుష్టుని ఆలోచన ప్రకారం వెళ్ళారు. ఎగ్జాంపుల్ రెహబాముని జ్ఞాపకం చేస్తున్నాను. రెహబాము తన యొక్క స్నేహితుల యొక్క చెడ్డ ఆలోచన తీసుకుని రాజ్యాన్ని రెండుగా చీల్చివేశాడు, రెండుగా ముక్కలైపోయింది. కారణం ఎందుకు అనంటే అతడు దేవుని ఆలోచన కాదు, జ్ఞానుల ఆలోచన తీసుకోలేదు, అతడు దుష్టుల యొక్క స్నేహితుల ఆలోచన తీసుకున్నాడు. అందుకే అతని యొక్క రాజ్యము ముక్కలుగా అయిపోయింది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నువ్వు చాలా విషయాల్లో ఫలించాలి అని అంటే దేవుని యొద్ద నువ్వు ఆలోచన చేయాలి, దేవుని ఆలోచన తీసుకోవాలి, దేవుని పాదాల చెంత కనిపెట్టాలి. ప్రభువా, ఈ విషయంలో నేనేం చేస్తే బాగుంటుంది అని దేవునికి నీ విషయాన్ని అప్పగించగలిగితే ఆయన నీకు సరి అయిన ఆలోచన చెప్తాడు. ఎందుకనంటే ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు, నీకు ఆయన బోధిస్తాడు. కాబట్టి నువ్వు ఫలిస్తావు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రభు ఈ మాటల ద్వారా నేను దీవించును గాక. ఆమేన్.